హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు తెలుగు ట్యూటర్ ఛానల్. సో ఇప్పుడైతే సీటెట్కి సంబంధించి ఈవీఎస్ని మనం టెక్స్ట్ బుక్ని బేస్ చేస్తున్నాం. సో ఫస్ట్ అయితే టెక్స్ట్ బుక్లన్నీ కూడా ఏ టెక్స్ట్ బుక్లు ఏముందో చూసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి టాపిక్ వైజ్ అయితే మీకు వీడియోస్ అయితే రావడం జరుగుతుంది. సో ఖచ్చితంగా మీరు ఒక బెటర్ నాలెడ్జ్ అయితే గెయిన్ చేయగలరని నేనైతే అనుకుంటున్నాను. సో ప్లీజ్ ఫస్ట్ టైం కానీ ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. సీటెట్ అండ్ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించిన ఇప్పటికప్పుడు వీడియోస్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో ఇక వీడియోస్లోకి వెళ్దాం. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇది మనకి థర్డ్ లెసన్ అండి, అవర్ ఫస్ట్ స్కూల్. సో సిబిఎస్ఈ అండ్ ఎన్టీఎస్సీ టెక్స్ట్ బుక్లో థర్డ్ క్లాస్లో ఫోర్త్ లెసన్ అనమాట. సో లెసన్ అయితే అవర్ ఫస్ట్ స్కూల్ అని ఉంది. సో నిజానికి అవర్ ఫస్ట్ స్కూల్ అనేది ఏంటంటాం, ఫ్యామిలీని అంటాం కదా. ఫ్యామిలీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇచ్చాడు ఇక్కడ. సో ఫాస్ట్గా ఇందులో ఏమున్నాయో చూద్దాం. అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమొస్తుందో చూద్దాం. We learn so many things when we come to school, but do you know which is our first school? Yes, it is our family. So క్వశ్చన్ అండి, which is our first school అంటే our family అని చెప్తాం. We learn so many things from our family much before we learn from anywhere else. సో బయట తెలుసుకునే కాకుండా ముందే కుటుంబంలో చాలా విషయాలు తెలుసుకుంటాం. This is because we are so close to our family, but we really never give it a thought. Let us think about our family and talk about it. Draw a picture of your family. సో కుటుంబానికి సంబంధించిన ప్రాబ్లం ఏమన్నారు. అదేవిధంగా who all are there in your family, write their names and how they are related to you. సో మీ ఫ్యామిలీ ఉండేటటువంటి సభ్యుల పేర్లు, వాళ్ళకి ఉన్న రిలేషన్షిప్ ఏముంటుందో రాయమని చెప్పాడు. అండ్ రైట్ ది రిలేషన్షిప్ బిట్వీన్ ఎనీ టూ మెంబర్స్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ సచ్ as హస్బెండ్, వైఫ్, బ్రదర్, సిస్టర్, మదర్, డాటర్ అంటూ అడిగాడు అనమాట. సో ఇది కూడాను మనకి ఫ్యామిలీ డీటెయిల్స్ అడగడం జరిగింది. అండ్ ఇక్కడ ఒక పిక్చర్ అయితే ఇవ్వడం జరిగింది. వాట్ డూ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ కాల్ యూ లవింగ్లీ? డూ యూ హ్యావ్ ఏ పెట్ నేమ్? సాధారణంగా ఇంట్లో మనకి ప్రేమగా అందరికీ పిలుచుకునే పేరు ఉంటుంది, దాన్ని పెట్ నేమ్ అని పిలుస్తాం, మనం నిక్ నేమ్ అని పిలుస్తాం. హౌ డూ యూ కాల్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్? లుక్ ఎట్ ద పిక్చర్ కేర్ఫుల్లీ. టూ పర్సన్స్ ఇన్ ద పిక్చర్ లుక్ ఎ లాట్ లైక్ ఈచ్ అదర్. హౌ డూ యూ థింక్ దే ఆర్ రిలేటెడ్? సో ఈ పిక్చర్లో ఇద్దరు ఒకేలా ఉన్నారు. సో వాళ్ళని మీరు ఏ విధంగా రిలేషన్ చేస్తారని అడిగారు అనమాట. సో ఈజ్ దేర్ ఎనీ సిమిలారిటీ బిట్వీన్ యూ అండ్ ఎనీ అదర్స్ మెంబర్స్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ ఇన్ ద వే యూ టాక్, వాక్, స్మైల్ అండ్ ఈవెన్ ఇన్ యువర్ లుక్స్? విత్ హూమ్ అండ్ హౌ? సో సాధారణంగా మనం ఏం చేస్తాం, కుటుంబంలో అచ్చం వీళ్ళ పోలికలు ఉన్నాయని చెప్తుంటాం కదా. నిజానికి ఇది ఒకప్పుడు మన థర్డ్ క్లాస్ టెక్స్ట్ బుక్కే. సో పోలికలు ఎలా ఉన్నారు, ఎలా విధంగా ఉన్నారని చెప్పేది. సో ఇక్కడైతే మనకి ఇవ్వడం జరిగింది. లెట్ us now read about Anvari family, the old member of Anvari's families work as a dhobi. All the members of the family lend a hand in washing, drying and ironing of the clothes. Anvari and her cousin Taufik are also learning the work done by the family. Is your family involved in ఎనీ పర్టికులర్ వర్క్? ఇఫ్ ఎస్ వాట్? అంటే ఇక్కడ అన్వరీ ఫ్యామిలీలో దోబీ అంటే మనకు అందరూ తెలుసు కదా, బట్టలను ఉతికి పెడుతుంటారు. సో దోబీగా చేస్తున్నారనమాట, మనమైతే చాకలి అని పిలుస్తాము. సో ఈ దోబీ వర్క్లో అయితే వాళ్ళు బిజీగా ఉన్నారు. సో ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అందరూ సపోర్ట్ చేస్తున్నారని ఇచ్చారు. సో అలా మీ ఫ్యామిలీ ఏదైనా పనిలో ఉందంటే పిల్లలకి క్వశ్చన్ వేశారనమాట. వీ లెర్న్ మెనీ థింగ్స్ ఫ్రమ్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్. అన్వరీ అండ్ హెర్ కజిన్స్ లెర్న్డ్ సైక్లింగ్ ఫ్రమ్ హెర్ అంకుల్. సో అన్వరీ తన కజిన్ అయితే సైక్లింగ్ నేర్చుకున్నారు వాళ్ళ అంకుల్ నుండి. You also learn many things from your family. What and from whom? Has anyone learned anything from you? సో అలాగే మనకు క్వశ్చన్ అడిగాడు అనమాట. ఏంటంటే మీరు మీ ఫ్యామిలీ నుండి ఏమైనా నేర్చుకున్నారా, లేదా మీ నుండి ఇంకెవరైనా ఏమైనా నేర్చుకున్నారని ప్రశ్న అడిగాడు అనమాట. రైట్, థింక్ అండ్ రైట్ అని ఇచ్చాడు ఇక్కడ. వెన్ ఐ ఆమ్ సాడ్ ఐ గో టు మై డాష్ అని ఇచ్చారు. సో ఎప్పుడైనా నేను బాధగా ఉంటే ఎక్కడికి వెళ్తాం అంటే సాధారణంగా ఇక్కడైతే మనం ఎక్కడికి వెళ్తాం, మదర్ దగ్గరికి వెళ్తాం. when I want to know about the past I go to my dash. అంటే మన గతం గురించి తెలుసుకోవాలనుకుంటే ఎక్కడికి వెళ్తాము, గ్రాండ్ పేరెంట్స్ అంటాం కదా, గ్రాండ్ మదర్ కానివ్వండి ఆర్ గ్రాండ్ ఫాదర్ కానివ్వండి ఉంటే అక్కడికి మనం వెళ్ళి పూర్వం గురించి తెలుసుకుంటాం. when I want to share my secrets I go to my. సో నా రహస్యాలు ఏవైనా చెప్పుకోవాలనుకుంటే నేను ఎక్కడికి వెళ్తాను, ఆ సిస్టర్ ఆర్ బ్రదర్, సిస్టర్ దగ్గర కానీ బ్రదర్ దగ్గరికి వెళ్తాను. వెన్ ఐ డూ సంథింగ్ రాంగ్ ఐ గో టు మై డాష్. ఏదైనా తప్పు చేశానంటే నేను ఎవరి దగ్గరికి వెళ్తానంటే ఎస్ మనల్ని సరి చేసేది ఫాదర్ కాబట్టి ఫాదర్ దగ్గరికి వెళ్తామని ఇచ్చాడు. ఎవ్రీవన్ రిమూవ్స్ దేర్ షూస్ బిఫోర్ ఎంటరింగ్ ద హౌస్. దిస్ ఈజ్ ద
practice in Sureka's family. Some of Sureka's friends enter her house without removing her shoes. Sureka's grandfather gets angry that. సో చాలా మందికి ఇక్కడ సురేఖకు సంబంధించినటువంటి కుటుంబంలో సంఘటన ఇచ్చారు అనమాట. చాలా మందికి కుటుంబ నిబంధనలు అనేవి ఉంటాయి. సురేఖ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఎవరైనా సరే చెప్పులు తీసి వెళ్ళాలి. బట్ ఇక్కడ సురేఖ ఫ్రెండ్స్ వచ్చేటప్పుడు షూస్ తీసుకోకుండా వెళ్ళిపోయారు. వాళ్ళ గ్రాండ్ ఫాదర్కి కోపం అయితే రావడం జరిగింది. ఇలా ఇవ్వడం జరిగింది అనమాట. ఆర్ దేర్ ఎనీ పర్టికులర్ ప్రాక్టీసెస్ ఫాలోడ్ బై యువర్ ఫ్యామిలీ? వాట్ ఆర్ దే? మీ కుటుంబంలో ఏమైనా ఉన్నాయా? వాటి గురించి రాని అన్నారు. విచ్ ప్రాక్టీసెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ డూ టు కీప్ యువర్ హౌస్ అండ్ ది సరౌండింగ్ క్లీన్? సో మీ ఇంటి చుట్టూ ఉండేటటువంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి మీరు మీ కుటుంబ సభ్యులు ఆచరించే ఆచారాలు ఏమైనా ఉన్నాయా? డస్ ఎనీ మెంబర్స్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ హ్యావ్ ఎనీ పర్టికులర్ హ్యాబిట్స్ లైక్ లాఫింగ్ లౌడ్లీ, సింగింగ్ అండ్ వెన్ దే ఆర్ హ్యాపీ ఇమిటేట్ దెమ్? సో మీ ఇంట్లో ఎవరైనా సరే పెద్దగా నవ్వడం కానీ, పాటలు పాడడం కానీ, సంతోషంగా ఉండేటప్పుడు చేసే యాక్టివిటీస్ ఉంటే మీరు కొద్దిగా వాటిని ఇమిటేట్ చేయండి. అండ్ హౌ డూ యూ షో రెస్పెక్ట్ టు ఎల్డర్ ఇన్ యువర్ ఫ్యామిలీ? లుక్ అరౌండ్ టు సీ హౌ అదర్స్ షో రెస్పెక్ట్. సో మీ పెద్దవాళ్ళకి ఎలా గౌరవిస్తారో అది తెలుసుకోండి. వెన్ ద ఓల్డ్ వర్ యంగ్, ఆస్క్ ఎనీ ఓల్డ్ member of your family to tell a funny incident of her or his childhood. వాళ్ళ చిన్నతనంలో కానీ ముసలైనప్పుడు కానీ ఏదైనా ఫన్నీ సంఘటన ఉంటే వాటిని అయితే చెప్పండి అని చెప్పారు. నిజానికి మొత్తం కూడా ఏంటంటే ఫ్యామిలీలో మొత్తం కూడాను పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి వాళ్ళని ఇంకా మొబిలైట్ అవ్వడానికి అయితే ఈ యాక్టివిటీస్ అనమాట. డిస్కస్ విత్ ది చిల్డ్రన్ హౌ డిఫరెంట్ మెంబర్స్ in their family laugh, smile, sing songs, etc. This will help them to know what is special about their family members. ఈ ప్రశ్నలు వేయడం వల్ల ఫ్యామిలీ మెంబర్స్లో ఉండేటటువంటి ప్రత్యేకతలు వాళ్ళు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారని చెప్పి యాక్టివిటీ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇదండి స్మాల్ లెసన్ అయితే. ఇందులో క్వశ్చన్స్ రావడానికి అయితే ఛాన్సెస్ లేవు. సో నో ప్రాబ్లం. సో లెసన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి జస్ట్ అయితే వీడియో చేస్తాను. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్.